దేవుని యొక్క మాటను విశ్వసించే హృదయం కావాలా? విశ్వసించిన హృదయంలో నుంచి మాట్లాడే నోరు కావాలా దేవునికి? అదే ప్రభు అక్కడ చెప్తున్నాడు. యేసు ప్రభు ఏమన్నాడు? ఇక మీదట నీ ఫలాలు ఎవరు తినకుందురుగాక అని చెప్తే అది వేలు మొదలుకొని ఎండిపోయింది. నేను చెప్తే కాదు నాయనా, మీరు చెప్తే కూడా జరుగుతుంది. ఎవడైనా ఈ కొండను చూసి, కొండను పోలిన సమస్యలను చూసి, కొండను పోలిన వ్యాధులను చూసి, కొండను పోలిన పరిస్థితులను, శ్రమలను చూసి మీరు చెప్తే కూడా జరుగుతుంది. నాకెట్లయితే పనిచేస్తుందో దేవుని యొక్క వాక్యము, ఎంత సమానత్వం చూశారండి. దేవునికి ఎంత ప్రేమ అండి. ఎవరిని వేరు చేసి చూడలేదు, ఎవరికి పక్షపాతం చూపలేదు. ఏమంటాడో తెలుసా? నేను మాట్లాడితే జరగడం కాదు, దేవుని యొక్క వాక్యానికి నువ్వు వాయిస్ ఇస్తే, నువ్వు శబ్దం ఇవ్వగలిగితే, నీ హృదయపూర్వకంగా వాక్యాన్ని విశ్వసించి నీ నోరు తెరిచి వాక్యాన్ని నువ్వు ఉచ్చరించగలిగితే, నేను మాట్లాడినప్పుడు ఎట్లా జరిగిందో నువ్వు మాట్లాడినప్పుడు కూడా అట్లే జరుగుతుంది. ప్రభువునందు మీ విశ్వాసము గొప్ప కార్యాలను మీరు చూసేట